వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకుని ఉన్నాం. ముందు బట్టి మన తండ్రి అయిన దేవునికి నిరంతరము కృతజ్ఞతలు చెల్లింపు బదులమే ఉన్నాం. ప్రియులారా, మనం రోమిల పత్రిక ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ మొదటి అధ్యాయం మనం 28వ వచనం వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. మరొక 4 వచనాలు ఉన్నాయి. అది కూడా మనం పూర్తిగా సంపూర్తిగా నేర్చుకుని ఉంటే మనం మొదటి అధ్యాయం మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకున్న వారమే అవుతాం. కాబట్టి మనం ఈ వీడియోలో రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయం 29 నుంచి 32 వచనాల వరకు మనం ఆ 4 వచనాలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మనం ఎంతమంది ఆలోచించాం, మనుషులు దేవుణ్ణి ఎరగని మనుషులు ఏ విధంగా ఆత్మీయంగా పతనం అయిపోయారో మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. ఎస్పెషల్లీ రోమపత్రిక మొదటి అధ్యాయంలో మనం ఎంతమంది ఆలోచించినట్టు మొదటి అధ్యాయం 18 నుంచి కూడా ఈ 32 వరకు కూడా ఎస్పెషల్లీ ఈ మాటలు అవన్నీ కూడా అన్యజనులను ఉద్దేశించి రాయబడిన మాటలు మనం ఇంతకుముందు నేను మీకు చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు నేర్చుకున్న ఒక 8 వచనం చదువుకుంటే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటునియ్య నొల్లకపోయిరి గనుక అనే పదం వాడారండి. దేవునికి చోటియ్య నొల్లకపోయిరి అంటే దేవుణ్ణి ఎరగని అన్యజనులు, దేవుణ్ణి తృణీకరించిన అన్యజనుల గురించి చెప్తున్న మాట. గనుక చెయ్యరని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారికి అప్పగించెను. కాబట్టి మీకు ఇంతకుముందు ఆలోచన చెప్పినట్టుగా చెయ్యరని కార్యములు అంటే చేయకూడని కార్యములు, అసలు దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడో, అసలు ఏమి చేయాలో ఏది చేయకూడదో అని నిర్ణయించి దేవుడు మన భూమికి పంపినప్పుడు ఏది చేయకూడదో అది చేయడానికి పూనుకున్న వ్యక్తులు. అటువంటి కార్యాలు చేయడానికి గల ప్రధాన కారణం భ్రష్ట మనస్సు. భ్రష్ట మనస్సు అంటే అది చెడిపోయిన మనస్సు, లేకపోతే మంచికి చెడ్డకి తేడా తెలియని మనసు భ్రష్ట మనసు అనుకోవచ్చండి. భ్రష్ట మనసు. కాబట్టి దేవుడు ఆ భ్రష్ట మనసు దేవుడు వారిని అప్పగించినని మనం ఇంతకుముందు ఆలోచించాం. కాబట్టి ప్రియులారా, వాళ్ళు దేవుణ్ణి చోటకపోవడం వల్ల వాళ్ళ ఆలోచన లేదా వాళ్ళ మనసు భ్రష్ట మనసు అయిపోయింది. భ్రష్ట మనసు ద్వారా వాళ్ళ జీవితం తప్పుడు జీవితంకి వెళ్ళిపోయింది. తప్పుడు జీవితం వల్ల వాళ్ళు చేయరని కార్యాలు వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. ప్రియులారా, ఎవరు వ్యక్తులు, ఎవరు మనుషుల అంతరాత్మలో దేవుడు ఉండడో, దేవుని అంగీకరించడో వాళ్ళకి ఇంకా నైతికంగా మంచి చెడు ఒక తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు. నైతికంగా వాళ్ళు బాగా దిగజారిపోతారు. దేవుని గుర్తించకపోతే మరి ఇంకా వాళ్ళ భక్తిహీనతకు, వాళ్ళ దుర్మార్గత ఇంకా హద్దు, ఇంకా లిమిట్ అనేది ఉండదండి. మనం ఇంతకుముందు ఆలోచించాం 16వ వచనం నుంచి. మొదటగా మనుషుడు ఏ విధంగా ఆత్మీయంగా పతనం అయ్యాడంటే, మొదట దేవుని సత్యాన్ని అడ్డగించాడు. మనం ఎంతమంది చదువుకున్నాం కదా 16వ వచనంలో. తర్వాత 22లో ఏముంటుంది, అవివేక హృదయం అంధకారమైంది. అంటే దేవుని సత్యాన్ని అడ్డగించినట్టు అర్థం ఏంటంటే, దేవుని సత్యం అంటే ఏంటి, దేవుని గూర్చిన సత్యం అంటే దేవుడు సృష్టికర్త, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడి లక్షణాల గురించి దేవుని లక్షణాల గురించి ఎరుగక దేవుని సత్యాన్ని అడ్డగించడం వల్ల ఏమైందంటే హృదయం ఏమో అంధకారమైంది. హృదయం అంధకారం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మనోనేత వెలిగించబడలేదు, వాళ్ళు అజ్ఞానంలో మునిగిపోయారు. తద్వారా వాళ్ళ హృదయాల్లో ఉన్న దురాశలు అనుసరించి తుచ్చమైన అభిలాషలతో, మనం ఎంతమంది చదువుకున్న మాటలే 24వ వచనము 26వ వచనము, ఈ తుచ్చమైన అభిలాషలతో వాళ్ళ మనసు భ్రష్ట మనసు ఏర్పడిపోయి ఈ భ్రష్ట మనసు ద్వారా వచ్చిన ఆ పాప కార్యాల జాబితానే మనం ఇప్పుడు చదువుకుంటాం. ప్రియమైన మనం 29 నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, 29 నుంచి మనం 30 వచనం వరకు 31 వచనం వరకు చదువుకుంటే ప్రియులారా, అక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ లక్షణాలు పౌలు గారు అక్కడ ప్రస్తావించడం జరిగింది. మానవులు చేసే పాపముల జాబితా అక్కడ పౌలు గారు ఉదహరించారు. అక్కడ ఇంచుమించు 21 చెడ్డ లక్షణాలు మనకు ఉంటాయండి. 21 చెడ్డ లక్షణాలు పౌలు గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం అవన్నీ కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. 21 చెడ్డ లక్షణాలు అవి ఏ విధంగా పుట్టుకొచ్చాయి అంటే, మానవుని యొక్క భ్రష్ట మనసు నుంచి పుట్టుకొచ్చిన 21 చెడ్డ లక్షణాల గురించి పౌలు అక్కడ ఒక జాబితా ఇచ్చాడు.
అంటే అవన్నీ కూడా పాపముల జాబితాగా పేర్కొనబడింది. కాబట్టి ఆ భ్రష్ట మనసు ద్వారా వచ్చే కార్యాలు ఏ విధంగా ఉంటాయో, ఆ లక్షణాలు ఏంటో, ఆ పాపపు జాబితాలు ఏంటో మనం ఒక్కొక్కటి కూడా మనం ఆలోచించుకుంటూ వద్దాం. ఇప్పుడు మనం 29వ వచనంకి వెళ్ళిపోదాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఒక్కొక్క లక్షణం ఆ పేరు అది మన లిస్టు 21 లిస్టు మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఒక్కొక్క లక్షణ పేరు అదేంటో మనం పూర్తిగా ఆలోచిద్దామండి. మొదటగా ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం 29వ వచనంలో అట్టివారు అనే పదం ఉందండి. అట్టివారు అంటే ఎవరు? ఇప్పుడు ఎవరైతే 28వ వచనంలో చెప్తున్న మాట ఎవరైతే ఉంటారో తమ మనసులో దేవునికి చోటినికవారు, దేవుణ్ణి ఎరగని వారు, వాళ్ళ గురించి రాయబడిన మాట అండి. అట్టివారంటే మనం వారని అర్థం చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ మొదటి లక్షణం చెడ్డ లక్షణం ఏంటంటే సమస్తమైన దుర్నీతి అని పదం వాడారండి. దుర్నీతి అంటే దుర్నీతి అంటే అర్థం ఏంటి? దుర్నీతి అంటే నీతికి వ్యతిరేకమైనది. నీతికి వ్యతిరేక పదం ఏంటంటే దుర్నీతి. నీతి అంటే అర్థం ఏంటి? నీతి అంటే సరైన జీవితం అని అర్థం వస్తుందండి. వాస్తవానికి ప్రాథమికంగా సరైన జీవితం జీవించడం, నీతిగా జీవించడం అని అర్థం వస్తుందండి. మరి దుర్నీతి అంటే అర్థం ఏంటంటే తప్పుగా జీవించడానికి సాధారణంగా ఉపయోగించే పదము. తప్పుగా జీవించడానికి ఉపయోగించాల్సిన పదాన్ని దుర్నీతి అంటారు. అంటే ఇంకా ఆ జీవితంలో ఇంకా సరైనదంటూ ఉండదు. సరైనదంటూ ఉండడం అంటే అర్థం ఏంటంటే ఇష్టానుసారంగా జీవించడము, నైతిక విలువ లేకుండా జీవించడాన్ని దుర్నీతి అనే పదంతో పోల్చారు. వాస్తవానికి మనకు తెలుసు సకల దుర్నీతియో పాపాన్ని మొదటి ఆహార పత్రికలో ఉంటుందండి. అంటే పాపంకి అదో నిర్వచనం. సకల దుర్నీతి పాపం చదువుకుంటే కదండి. ఇదే విధంగా మొదటి చట్ట లక్షణం ఏంటంటే ఇక దుర్నీతి, వాళ్ళకి నీతితో పని ఉంటుందని అర్థం చేసుకోవాలి. తప్పుగా జీవించడానికి ఉపయోగించే సాధారణ పదం అని అర్థం చేసుకోవాలి. అది మొదటి చట్ట లక్షణము. రెండో చట్ట లక్షణం ఏంటంటే పిల్లరా దుష్టత్వము. మనం ఈ దుష్టత్వం పదాన్ని మనం చాలాసార్లు మనం చదువుకొని ఉంటామండి గ్రంథంలో. అంటే దుష్టత అంటే అది దేని సూచిస్తుంది? దుష్టత అంటే అర్థం ఏంటి? మనం ఈ పదాన్ని ఎలా వాడచ్చు అంటే ఈ పదం ఒక అర్థం ఏంటంటే సమస్తమైన కీడును, హానికరమైన దాన్ని సూచించే పదాన్ని దుష్టత్వము అన్నారండి. దుష్టత్వము లేకపోతే దీన్ని కీడు అనే పదం కూడా అనొచ్చు. కీడు అనే పదం కూడా వాడచ్చు. అంటే దుష్టత్వం దీంట్లో ఈ పదంలో లైంగిక అవినీతి, అది కూడా లైంగిక ఆపదత కూడా దాంట్లో కూడా మనం చేర్చచ్చు. అంటే ఈ దుష్టత్వము ఏ విధంగా అంటే అది ఒక భయంకరమైన చెడ్డ కార్యాలు, వాటి గురించిన తలంపులు. అంటే అది ఎన్నడూ మనం చదువుతూ ఉంటే ఇప్పుడు కూడా లోకంలో ఇటువంటివన్నీ ఉన్నాయండి. ఏ విధంగా అంటే ఈ దుష్టత్వంను మనం ఎలాగా అభివర్ణించంటే వాస్తవానికి దుష్టత్వాన్ని గ్రీక్లో మనం అంటే ఈ పదం మనం చూసుకుంటే పిల్లరా, ఈ పదాన్ని మనం పోని అనే పదం వాడారండి. పోని అంటే మనకేమో తెలుసు, పోని అంటే జారత్వం కదండి. పోని అంటే జారత్వం, లైంగిక అపవిత్ర సూచనకు వాడబడిన పదం కదండి పోనీయ. అదే పదాన్ని ఇక్కడ వాడారు. అంటే దుష్టత్వం అంటే దీంట్లో ఏమొస్తుందంటే ఇది లైంగిక అపవిత్రతను అర్థం చేసుకోవాలండి. మొత్తం దానికి సంబంధించింది అంతను కూడా. అంటే తెలుగులో వాస్తవం దుష్టత్వం అనుభవించలేకపోతే కూడా అది మనం గ్రీకులో చూసుకుంటే పోనీ అంటే మనకి ఎక్కడెక్కడైతే ఈ మోహపు చూపు, ఈ జాగ్రత్త పదాలు వాడబడ్డాయో గ్రంథాల్లో వాటి గురించి అదే పదం ఇక్కడ రాయబడిందండి. లైంగిక అపవిత్రతను అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వాయు వారసలు లేకుండా, లేకపోతే లైంగిక పాపాలు ఇంతకుముందు నేను ఈ వీడియోలో మన ఛానల్లో చెప్పడం జరిగింది. లైంగిక పాపాలు అంటే ఏంటి, అవి ఏ విధంగా ఉన్నాయి, అంటే అది మనసుతో చేసే పాపాలు, శరీరం చేసే పాపాలు, రకరకాలన్నీ విడమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మీరు
కొత్తగా వీడియో చూస్తున్నారు, మీరు ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎటువంటి లైంగిక పాపాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి దుష్టత్వం అంటే మనం దాని కిందకు వస్తుందండి. తర్వాత మూడోది పాయింట్ ఏంటంటే, రెండో చెడ్డ లక్షణం ఏంటంటే దుష్టత్వము. అంటే సమస్తమైన కీడును హానికరం సూచించేది. తర్వాత అది లైంగిక ఆప్యాయత కూడా సూచించేదిగా మనం ఆలోచించవచ్చు. మూడోది ఏంటంటే లోభము చేతను. లోభం అంటే అర్థం ఏంటండి? లోభం అంటే మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు? లోభం అంటే అది పిసినితనం, అంతే కదండి. లోభం అంటే అర్థం అంటే పిసినితనంగా ఉండటం. అది లోభత్వం కింద వస్తుందండి. అంటే ఈ లోభము లోభం తర్వాత ఈర్ష్య అనే పదం రెండు, లోభం అనే పదము, ఈర్ష్య అనే పదం రెండు కూడా ఇంచుమించు ఒక దగ్గర సంబంధం ఇంకా కలిగి ఉన్న మాట అండి. ఒక మాటలో చెప్పాలంటే లోభం అనే పదానికి మనం ఆ మాటను ఎలా వివరించవచ్చు అంటే, ఇతరుల హక్కులతో నిమిత్తం లేకుండా ఆస్తిని సమకూర్చుకోవాలనే అమితమైన వాంఛ అని అర్థం వస్తుందటండి. అంటే ఎక్కువ మనకు కావాలి, ఎక్కువ సంపాదించాలి, అది లోభత్వం దాని కింద వస్తుంది. లేకపోతే ఉన్నది వాడు ఖర్చు పెట్టకుండా ఒక పిసినితనంగా ఉండటం, అంతేకాకుండా ఎక్కువ నాకు కావాలి, వాంఛ ఎక్కువ కావాలి, అదొక ధనాపేక్ష కింద కూడా మనం అభివర్ణించవచ్చు. అది మూడో లక్షణము. అది మనం ఏం నేర్చుకున్నామంటే అది లోభము. తర్వాత నాలుగో పాయింట్, నాలుగో చెడ్డ లక్షణం ఏంటంటే ఈర్ష్య అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, మనకి తెలుసు. ఈర్ష్య అంటే ఇతరుల భాగ్యాన్ని చూసి ఓర్చలేనితనాన్ని ఈర్ష్య అంటారండి. ఈర్ష్య అంటే మరొకరు మనం అభివృద్ధి చెందుతుంటే మరొక వ్యక్తి దాన్ని చూసి ఓరలేకుండా ఉన్న తనాన్ని ఈర్ష్య అన్నారండి. ఓర్వలేనితనము అంటే ఒకళ్ళు అభివృద్ధి చెందితే వాళ్ళ గురించి మనం జీవితాన్ని వాళ్ళని ఈర్ష్య దృష్టితో చూసేవాడు. అంటే ఈర్ష్య ఉన్న వారిలో ప్రేమ ఏమాత్రం ఉండదండి. ప్రేమకి ఆపోజిట్ పదం ఏదంటే ఈర్ష్య. అది మనం నాలుగవదిగా మనం అనుకోవచ్చు పిల్లలు. అనుకోవచ్చు. తర్వాత మత్సరము. చూడండి పిల్లలు, ఇందులో మనం అంటే మీరు ఆ పదాలు వీలైతే మీరు నోట్ చేసుకోండి. నేను ఆడియో చెప్తున్నాను కాబట్టి ఆ లక్షణాలు మీరు కూడా ఒక్కొక్క పాయింట్ మీరు నోట్ చేసుకుంటే, మొదటగా దుర్నీతి, 2 దుష్టత్వము, 3 లోభము, 4 ఈర్ష్య, అది మనం నేర్చుకున్నాం. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే మత్సరము. వాస్తవానికి మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారైన పదం ఉంది కదండి 29వ వచనంలో. అంటే ఇవన్నీ కూడా మనం ఒకే రకం చెందిన పాపాలండి. ఇవన్నీ కూడా ఒకే లిస్టులో, అంటే ఒకే దానికి సంబంధం చెందిన పాపాలు అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మత్సరము అనే పదంకి ఏదైతే ఉందో అది గ్రీకులో కాకోతియా అనే పదం వాడారండి గ్రీకులు. అంటే దాని అర్థం ఏంటంటే చెడ్డది. మత్సరము చెడ్డది అని అర్థం వస్తుందండి. అంటే అలవాటు ప్రకారమైన చెడ్డ స్వభావం అని అర్థం వస్తుందట మత్సరం అంటే. చెడ్డ స్వభావం సూచించడానికి వాడబడిన పదం మత్సరం అంటే. వాస్తవానికి ఒక భక్తుడు దీన్ని ఏ విధంగా ఈ చెడ్డది అనే దానికి మరొక వినిర్వచనం ఏమిచ్చాడంటేనండి, ప్రతిదాని మీద బహు చెడ్డ నిర్మాణాన్ని తిరిగే దుష్ట స్వభావము. అంటే ఇంచుమించుగా అదంతా కూడా చెడు స్వభావం సూచనగా వాడమని పదంగా మనం ఆలోచించవచ్చు. అది మత్సరము అనే పదంగా మనం వాడచ్చండి. తర్వాత పిల్లల మనం ఇంకా ఆలోచించగలిగితే ఇక్కడ నరహత్య అనే పదం ఉంది. నరహత్య అంటే మనకు తెలుసు. నరహత్య అంటే మరొక వ్యక్తిని కోపంతో, అసూయతో ఒక వ్యక్తిని అసలు నరహత్య అనే పదానికి అర్థం ఏంటంటేనండి, ఒక వ్యక్తిని భూమి మీద నువ్వు బ్రతకకూడదు అని తీర్మానించుకోవడం అంటాడు మనసులో. ఒక వ్యక్తి నువ్వు అసలు ఉండకూడదు, భూమి మీద జీవించి ఉండకూడదు, నువ్వు చనిపోవాలని
కాంక్షించే ఆ కోరికనే నరహత్యగా మనం ఆ పదాన్ని మనం వాడచ్చు. నరహత్య. అంటే మత్సరము తర్వాత నరహత్య అనేది మత్సరము 5వ లక్షణం అయితే నరహత్య అనేది 6వ చెడ్డ లక్షణము. 7వ లక్షణం ఏంటంటే ప్రియులారా కలహము. కలహం అంటే గొడవ పడ్డము, గొల్లలాడుట. వాస్తవ ప్రియులారా మనం ఒక్కొక్క వచనం కూడా ఒక్కొక్క లక్షణం కూడా మనం ఒక్కొక్క లక్షణంగా చెప్పుకోవచ్చు. అదొక పెద్ద పాఠం అయిపోద్ది. మనం అవన్నీ చేసుకోవట్లేదు. సంక్షిప్తంగా మనం ఒక్కొక్క లక్షణం గురించి మనం సంక్షిప్తంగా టూకీగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కలహం అంటే గొడవ పడడానికి సిద్ధపడుట. కలహం మనకు తెలుసు, కలహ పడతా అంటూ ఉంటాం కదా సాధారణంగా సామెతలో. కలహం అంటే గొడవ పడ్డం అండి. గొడవ పడ్డం అనే దాన్ని ఉద్దేశించి వాడబడిన మాట. అది కలహం అని అర్థం వస్తుందండి. తర్వాత కలహం తర్వాత కపటము అనే పదం ఉందండి. కపటము అనే పదానికి వాస్తవానికి డోలోస్ అనే పదం వాడారు గ్రీకులో. అంటే దాని అక్షరార్థం ఏంటంటే ఎర అని అర్థం వస్తుందండి. అంటే ఎర అంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఎరను ఉపయోగించి మనం ఏం చేస్తాం సాధారణంగా, ఇప్పుడు మనం చేపలు పడుతున్నాం అనుకోండి, ఒక ఎరనేసి చేపలు పడుతున్నాం కదండి, గాలం వేసి ఇలా వాళ్ళకి. అంటే ఇక్కడ మనం ఎలాగ అర్థం తీసుకోవచ్చు అంటే, ఈ కపటం పదం ఎలాగ ఆలోచించవచ్చు అంటే కుయుక్తితో కూడిన ఉపాయముగా వలలో వేయడము. అంటే ఇతరులను మోసగించడానికి చేసే ప్రయత్నాలంతా కూడా కపట కింద వస్తుందండి. అబద్ధికులు, మోసగంటరు. మన వాస్తవానికి పౌలు గారు ఉన్న కాలంలో చాలామంది ఇటువంటి వారు ఉండేవారండి. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారులేండి. ఇప్పుడు గారెడి సిమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. అపొస్తలుల చదువుకుంటాం. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? దేవుని మహాశక్తి అనేవాడు నేనేనే అనే ఆ వ్యక్తి అబద్ధం చెప్పి తన జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అదేవిధంగా అబద్ధికులు లోకంలో ఉన్న స్వతహాగా ఉన్నారు. దేవుని వాక్యం కూడా అబద్ధం బోధించబడి ఉన్నారు. అంటే దానికి మూలం ఏంటంటే ఈ కపటం అంటే ఒకరు మోసం చేయడానికి చేసే ప్రవృత్తిని కపటం అనే పదంగా వాడారు. కాబట్టి ఈ కపటము, ఈ కలహము, మత్సరము, హత్య ఇంచుమించు కూడా 4 ఒకే అర్థం కింద వస్తుందని అర్థం చేసుకోవచ్చు. కపటం అది 8వ చెడ్డ లక్షణంగా మనం అనుకోవచ్చు అండి. 9వ చెడ్డ లక్షణం ఏంటంటే పిల్లరా వైరం అనే వాటితో నిండిన వారే. వైరం అంటే మనకి తెలుసు, వైరం అంటే శత్రుత్వం అర్థం వస్తుంది కదండి. అంటే ఈ వైరం అన్న ఆ వ్యక్తి ఎవరైతే ఆ పదం ఉంటాడో, వైరం కలిగిన వ్యక్తి మరొక వ్యక్తిని సంపూర్ణంగా ప్రేమించలేడండి. వైరం అనే పదం ఉన్న వ్యక్తి తను చూసిన ప్రతి వ్యక్తితో కూడా తను అందరితో గొడవ పెట్టుకోవడానికి తప్ప, తన అందరితో శత్రుత్వం పెంచుకోవడం తప్ప ఆ వ్యక్తి ఏమైనా కూడా ఇక ప్రేమించే లక్షణం ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా ఆ వ్యక్తి ఉండదని అర్థం చేసుకోవచ్చు. ఇవంతా కూడా నరహత్య, కపటము, కలహము, వైరం అంతా కూడా ఒకే జాతికి చెందిన లక్షణాలు. వైరం అనేవాడితో నిండిన వారే. చూసారా? అంటే మనం ఇరుతం చదువుకుంటే మొదటి మాటగా అట్టివారు అంటే ఎవరు? దేవుని మనసులో చోటినొల్లకపోయిన జనులు ఎవరైతే ఉన్నారో, భ్రష్ట మనసు కలిగిన జనాలు, అటువంటి మనుషుల యొక్క లక్షణాలు ఏ విధంగా బయటికి కనబడతాయో చెబుతూ పౌలు గారు, అట్టివారు సమస్త దుర్నీతితోనూ దుష్టత్వంతోనూ లాభము ఇవన్నీ నిండుకున్న వారే. అంటే ఇవన్నీ నిండుకొని ఇవన్నీ వాళ్ళ మనసులో ఉండి, ఇప్పుడు అంటే మీకు అర్థమవుతుంది పిల్లారా, ఇవన్నీ కూడా మనసులో ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ మనసు ద్వారా మనసులో ఉండేవి. ఇప్పుడు ఇంకా దాన్ని పొడిగిస్తూ ఇంకా ఎలాంటి వారుగా ఉండారని చెబుతూ, ఇప్పుడు మనం 30వ వచనంకి వస్తే, 30వ వచనంలో ఒక పదం ఉంది. ఏంట పదం అంటే కొండెగాండ్రు పదం ఉందండి. కొండెగాండ్రు అది మనం ఎన్నో లక్షణం అంటే మనం కొండెగాండ్రు 10వ లక్షణం అంట. కొండెగాండ్రు అంటే అర్థం ఏంటి? కొండెములు అంటే అపవాదములు, ఒకరి గురించి నీచంగా మాట్లాడుట. కుండలు చెప్పుకుంటూ మనం ఉంటూ ఉంటాం కదండి. ఈడిప్పుడు కుండలు చెప్తూ ఉంటాడు అంటే అది మనం అర్థం చేసుకోవాలండి. కొండాలంటే అర్థం ఏంటంటే పిల్లారా, మనం ఇంచుమించు కొండాలు పక్కన అపవాదం పదం ఉంది కదండి.
అపవాదకులు. ఈ 2 కూడా ఇది కూడా ఒకే లక్షణం చెందిన అంటే 2 ఒకే దానికి చెందిన ఒకే రకానికి చెందిన పాపాలను అర్థం చేసుకోవచ్చు. గుసగుసలాడడం ఇంచుమించు కొండలంటే గుసగుసలాడడం. గుసలంటే అర్థం ఏంటంటే ఒకరి గురించి మరొక వ్యక్తితో రహస్యంగా తప్పుడుగా చెప్పేవారు గుసగుసలాడడం అర్థం వస్తుందండి. అర్థమవుతుందా? ఒకరి గురించి అంటే సనుక్కోవడం. మనం కొన్ని పదాలు ఉంటాయి కదండి బైబిల్‌లో, సనుక్కోవడం, మరొక వ్యక్తి లేనప్పుడు మరొక వ్యక్తి గురించి బ్యాడ్‌గా చెప్పడం, ఇటువంటివి కూడా కొండల నుంచి వస్తుందండి. తర్వాత అపవాదులను కూడా ఇది కూడా ఇంచుమించు అపవాదకులు అంటే ఇది బయటికి చెప్పేవారు. 2 పెద్ద తేడా ఏం లేదు. కొండలంటే రహస్యంగా ఒకరి గురించి ఒకటి చెప్తూ బయటగా చెప్పడం, బ్యాడ్‌గా చెప్పడం. అపవాదం అంటే అర్థం ఏంటి? ఒకరి గురించి అపవాదం అంటే అర్థం అంటే ఏదో ఒక వాదం వేస్తున్నారు. అంటే ఆ వ్యక్తి చేయలేదు కానీ నువ్వు చేస్తున్నావు అని బయటికి చెప్పడం. చెయ్యని పనులు చేసావని బయటికి ఒక వ్యక్తి శీలాన్ని లేదా ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని నష్టపరిచేలా చేయడం అని ఆ పదం అర్థం వస్తుంది. అపవాదకులు. ఈ అపవాదకులు అనేది 11వ చెడ్డ లక్షణం. మీరు లిస్ట్ రాసుకోండి ఎవరైతే వీడియో చూస్తున్నారో. తర్వాత 12వ చెడ్డ లక్షణం ఏదని పిల్లరా, దేవద్వేషుల పదం ఉందండి. దేవద్వేషులు అంటే అర్థం ఏంటండి? దేవదేశులు అంటే అర్థం ఏంటంటే దేవుని ద్వేషించేవారు. నిజంగా ఎవరైతే దేవునికి దూరం అయిపోతారో వాళ్ళకి ఇంకా దేవుడు కానరాడు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి అసలు లెక్క చేయరండి. ఇప్పటికీ కొంతమంది చూస్తూ ఉంటారు సమాజంలో. భ్రష్ట మనసు వెళ్ళిపోయిన వ్యక్తులు వాళ్ళు దేవుడే లేడు అంటారు. తర్వాత దేవుని దూషిస్తారు. ఎందుకు దేవుని దూషిస్తారు? ఎందుకు దేవుని ద్వేషిస్తారంటే దేవుడేమో పవిత్రుడు, ఈ మనుషులు ఎలా అంటారట, మనుషులు అపవిత్రంగా ఉంటారు కాబట్టి ఆ పరిశుద్ధతతో దేవుడు పరిశుద్ధుడు, వీళ్ళు అపరిశుద్ధులైనందున వాళ్ళు దేవుని ద్వేషిస్తారండి. దేవుడు మంచోడు, వీళ్ళు దుష్టులు అయిపోయారు కాబట్టి వాళ్ళు దేవుని ద్వేషిస్తారండి. కాబట్టి అంటే దేవుడు వారికి ఆటంకంగా ఉన్నాడు, వాళ్ళ విలాసాలకి వాళ్ళ సుఖభోగాలకి దేవుడు ఆటంకంగా ఉంటాడు కాబట్టి వాళ్ళు దేవుని ద్వేషిస్తారండి. అది మరి యొక్క చెడ్డ లక్షణము దేవద్వేషులు. అది 12వ చెడ్డ లక్షణము అర్థం చేసుకోవచ్చు. తర్వాత 13వ చెడ్డ లక్షణం ఏంటంటే పిల్లరా, హింసకులు అంటే ఎలాగ అర్థం చేసుకోవచ్చు? హింసకులు అంటే ఇంచుమించు కూడా ఒక వ్యక్తిని తన యొక్క పనిని, తన యొక్క స్వార్థ గురించి మరొక వ్యక్తిని హింసించడము, మరొక వ్యక్తిని బాధ పెట్టడము అనే విధంగా అర్థం వస్తుందని. హింసించడం అంటే అది తన యొక్క స్వార్థపరమైన కోరికల గురించి మరొక వ్యక్తిని తనకు ఇష్టం లేకుండా, తనకు ప్రేమ లేకుండా మరొక వ్యక్తిని బాధించడం అని హింసించడానికి అర్థం వస్తుందండి. హింసకులు అనేది అది 13వ చెడ్డ లక్షణము. తర్వాత 14వ చెడ్డ లక్షణం పేరా అహంకారులు అంటే గర్విష్ఠులు, గర్వము. చాలాసార్లు మనం చదువుకుంటే గ్రంథంలో తన్ను ఇతరుల కంటే హెచ్చు చేసుకున్నట్టు అర్థం వస్తుందండి. ఇంచుమించు ఆ పదానికి అర్థం అది గర్వము, అహంకారులు. వాస్తవానికి అహంకారులు, గర్విష్ఠులు అనేది దేవునికి అసహ్యులు మనం కొన్ని మాట చదువుకుంటాం. ఎందుకంటే అహంకారం ఉన్న వ్యక్తి, గర్వంతో ఉన్న వ్యక్తి వాడు ఎన్నడూ కూడా దేవుని తెలుసుకోలేడు. దేవుని తెలుసుకునే వ్యక్తులు తగ్గింపు మనసు గలవారే ఉండాలి. తర్వాత మనం చదువుకుంటే బెంకములాడువారు పదం ఉందండి. బెంకములాడువారు అంటే అర్థం అయితే పిల్లల బెంకములాడడం అంటే పదానికి అర్థం ఏంటంటే అది కూడా అహంకారానికి సంబంధించింది. ఇందాక అహంకార భావం చదువుకున్నాం కదా, ఇది కూడా అహంకార భావంతో, గర్వంతో తను గొప్పలు చెప్పుకోవడం. కొంతమంది చూసే కొంతమంది డంబాలు చెప్పుకుంటారు కదండి, డంబాలు గొప్పలు చెప్పుకోవడం,
లేకపోతే మరొకరిని తక్కువ చేస్తూ పొగరుతో మాట్లాడుకోవడం, వినయం లేకుండా ప్రవర్తించేవారు, ఇవన్నీ కూడా ఈ లిస్టులోకి వస్తుంది బెంకున్నటి వారు. మనం యాకోబు పత్రిక 4వ చదువుకుంటే అక్కడ దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు అన్న పదం ఉంటుందండి. గర్విష్ఠులు అంటే వాళ్ళు మరి మాకు మేమే గొప్ప అనుకొని అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులను బెంకంలో పదంగా మనం అభివర్ణించవచ్చు. తర్వాత చెడ్డబాటిని కల్పించేవారు అని పదం ఉందండి. 16వ వచనంలో చెడ్డబాటిని కల్పించేవారు అంటే ఏంటి? చెడ్డబాటు కల్పించుకుంటే అర్థం ఏంటంటే మనుషులు తమ నచ్చిన దాన్ని చేయడానికి, మనుషులు తమ నచ్చిన దాన్ని చేసుకోవడానికి, వాళ్ళకి పాపాలకు అనుగుణంగా చేసుకోవడానికి చెడ్డబాటిని కల్పించుకుంటారు కొత్తగా. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు స్వయంగా తయారు చేసుకుంటారు. చెడ్డబాటిని సొంతంగా తయారు చేసుకుంటారు. మీకు ఇంకా స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే ఈ పదానికి ఒక ఉదాహరణ సినిమాలు అని చెప్పుకోవచ్చండి. సినిమా అనేది ఒక అబద్ధం. ఎందుకంటే దాంట్లో చూపించినంత కూడా నిజం కాదు, అబద్ధం. అది కల్పించుకున్నారు, మనుషులు కల్పించుకున్నారు. కాబట్టి సినిమాలో ఎక్కువ అంటే సాధారణంగా ఎక్కువ సినిమాలో పాపమే ఉంది. అంటే చెడ్డబాటు కల్పించుకున్నారు. మీకు అర్థమవుతుంది కదా, కల్పించుకోవడం. సినిమా సృష్టి, అది మానవ సృష్టి కాబట్టి అది కూడా ఈ లక్షణం కింద రావచ్చు. చెడ్డబాటు కల్పించుకున్నారు అంటే చెడ్డబాటుగా ఉండడానికి నూతన మార్గం కనిపెట్టుకోవడం, అందులో అది మనం అర్థం చేసుకోవచ్చండి. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులకు అవిధేయులు కూడా పౌలు గారు ఈ జాబితాలో చేర్చారండి. అవిధేయులు అంటే లోబడకపోవడం, విధేయత లేకపోవడం. వాస్తవానికి గ్రంథంలో చాలా మాట చదువుకుంటే మన తల్లిదండ్రులు గౌరవించాలి, గణపరచాలి, లోబడమని ఎఫెసీ పత్రిక 6:1-3 ఉంటుంది. తర్వాత వారు ముసలితనం వాళ్ళు కూడా సంరక్షించాలని కొన్ని మాటలు ఉన్నాయి. వాస్తవం పాత నిబంధనలో అదొక ఆజ్ఞగా దేవుడు 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా పెట్టాడండి. వాస్తవం పాత నిబంధనలో తిరుగుబాటు చేస్తే కుమారుడిని రాళ్ళతో కొట్టి చంపేటండి. ఎందుకంటే ఆ కాలంలో దేవుడు అటువంటి ఆజ్ఞను ధర్మశాస్త్రంలో పెట్టారండి. తల్లిని తండ్రిని దూషించేవాడు వాళ్ళు బతకూడదండి. అంటే అప్పుడు అటువంటి ఆజ్ఞలను దేవుడు పెట్టడం జరిగింది ధర్మశాస్త్రంలో. 21 అధ్యాయము ఆ మాట ఉంటుంది, 18-21 వచనాల్లో. అయితే ఎందుకు తల్లిదండ్రులకు గౌరవించి లోబడి ఉండమని బైబిల్ ఎందుకు అంత గట్టిగా చెప్తుందంటే, అసలు తల్లిదండ్రులకు అవిధేయులుగా లేకపోతే, అసలు ఇంట్లోనే గౌరవం విధేయత నేర్చుకోకపోతే ఒక పిల్లవాడు మరి ఆ వ్యక్తి పాఠశాల ఇంకేం ఎంచుకుంటాడు? ఇప్పుడు ఇంట్లోనే అవిధేయులుగా ఉన్న ఆ వ్యక్తి సమాజంలో కూడా అలాగే ఉంటాడండి. ఆ వ్యక్తి ఇంకా తను వెళ్తున్న స్కూల్లో అలాగే ఉంటాడు, తర్వాత తను చేసే ఆఫీసులో కూడా అలాగే ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి మరి దేనికి తల్లిదండ్రులు కనపరిచిన వ్యక్తి ఇంకెవరిని కూడా అటువంటి దృష్టితో ఇంకెవరిని చూడలేడండి. కాబట్టి దేవుడు అటువంటి వాడిని కూడా ఈ చెడ్డ లక్షణాలు పెట్టాడండి. రైట్. తర్వాత అవివేకులు అంటే మనకి వివేకం లేనివారు, గ్రహింపు లేనివారు, ఆలోచన లేనివారు, ఆలోచన దేవుడు జ్ఞానం ఇచ్చిన కదా సరిగ్గా వినియోగించలేని వారు కూడా అవివేకులని గ్రంథం పేర్కొందాం. కొంతమంది ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తులైన వారు కూడా వాళ్ళు అవివేకులు ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకో వాళ్ళ జ్ఞానాన్ని ఎక్కువ ఉపయోగించరండి. ఇప్పటికే కొన్ని మూఢనమ్మకాలతో అటువంటి వాటితో దేవుని దూరం చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళు కూడా అవివేకులని గ్రంథం చెప్పారు. అవివేకులు అంటే వివేకం లేని వారు అని అర్థం చేసుకోవచ్చు. అవివేకులు అనేది 18వ చట్ట లక్షణం అయితే, 16 చట్టబాటును కల్పించుకున్న వారు, 17 తండ్రిదండ్రులకు అవిధేయులు, 18 ఏమో అవివేకులు. తర్వాత మాట తప్పువారు అనే పదం ఉంది 31వ వచనంలో. అది 19వ చట్ట లక్షణము. మాట తప్పువారు అంటే అర్థం ఏంటంటే, కొంతమంది నిలకడ ఉండదు, మాట మీద అంటే మాటను తప్పుతారు, లేకపోతే నిబంధనను లేదా ఒడంబికను మీరువారు అని అర్థం వస్తుందండి. సాధారణంగా మనిషి నమ్మదగిన వాడుగా ఉంటాడండి. నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు అండి. దేవుడు లక్షణం అదండి. మనం దేవుడు ఏది చెప్పినా మనం 100% నమ్మచ్చండి. ఎందుకంటే దేవుడు
అటువంటి దాన్ని దేవుడు మనకు స్థిరపరుస్తారండి. అంటే దేవుడు నమ్మదగిన మాట మన దేవుడు నమ్మొచ్చు. కానీ మనుషులు అలా కాదండి. ఎందుకంటే మనిషి మాట నిలిపోవడం ఎప్పుడు కూడా, అంటే మనిషి స్వభావం అలాంటిదండి. మనిషి ప్రమాణం చేసిన కొన్ని విషయాలు మనిషి తప్పిపోతూ ఉంటాడండి. ఎందుకంటే తను ఆ స్వభావం మనిషి అలాంటిది. మనిషి మాటేసరికి మనిషి కొన్ని సందర్భాలు నిలుపుకునే సందర్భాలు మనిషి ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉంటాడు. కాబట్టి మాట తప్పు వారు కూడా దేవుడు ఈ లిస్టులో చేర్చారండి. మనం ఎవరికైనా మాట ఇస్తే నువ్వు చేయగలిగితే ఉద్దేశం ఉంటే నువ్వు చేయగలిగితే మాట ఇవ్వాలి తప్ప, లేకపోతే మాట ఇచ్చి మనం తప్పిపోకూడదు అని గ్రంథం మన సెలవిస్తుంది. కార్పులరా మాట తప్పువారు అనేవి కూడా దేవుడు లిస్టులో చేర్చాడు. అది 19వ వచనం చేర్చగలిగితే 19 చెడ్డ లక్షణం అయితే 20 చెడ్డ లక్షణం ఏంటంటే అనురాగరహితులు పదం వాడారండి. అనురాగరహితులు ఈ పదానికి వాస్తవానికి ఆస్టోరజస్ అనే పదం గ్రీక్ పదం వాడారు. ఆస్టోరజస్ అంటే అర్థం ఏంటంటే స్టోర్జు. అంటే మనకి వాస్తవం గ్రీకులో 4 పదాలు ఉన్నాయండి. 4 పదాల్లో ప్రేమ సూచన 4 పదాలు ఉన్నాయి. అగాప అని, ఫీలియో అని, స్టోర్జ్ అని, ఇలాగ ఇంకొక పదం, మొత్తం 4 పదాలు ఉన్నాయి. 4 పదాల్లో అది ప్రేమ సూచించే పదాలు అయితే స్టోర్జ్ అనే పదం ఏదైతే ఉందో ఆ స్టోర్జ్ అనే పదం వాస్తవానికి కుటుంబ ప్రేమను సూచించే పదంగా స్టోర్జ్ అనే పదం ఉంది. ఇక్కడ ఆస్టోర్జస్ అంటే అర్థం ఈ పదం ఆస్టోర్జస్ అంటే అర్థం ఏంటంటే అనురాగ రహితులు అంటే అర్థం మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే అది కుటుంబం మీద ప్రేమ లేకపోవడం. ఎస్పెషల్గా కుటుంబ ప్రేమ లేకపోని వ్యక్తులు కూడా దేవుడు ఈ లిస్టులో చేర్చడం జరిగిందని. ఇప్పుడు అనురాగం లేనివారు, తల్లిదండ్రులకి బిడ్డలంటే ప్రేమ, బిడ్డలకి తల్లిదండ్రుల ప్రేమ అంటే ఆ ప్రేమను కోల్పోవడం. ఇప్పుడు నేటి కాలంలో నిజంగా కుటుంబ సంబంధ ప్రేమ పూర్తిగా చచ్చిపోయిందండి. ఈ కాలంలో నేటి సమాజంలో ఎంత భయంకరంగా ఉందంటే నేను ఎప్పుడో ఒక 2 months బ్యాక్ ఒక వీడియో చూస్తానండి. ఆ వీడియోలో ఒక ముసలి తల్లిని సొంత కొడుకు కోడలు అతి భయంకరంగా కొడుతున్నారండి. అది ఎవరో దొంగచాటు వీడియో తీసినట్టు ఉన్నారు. అది ఈ మధ్యన ఒక 2-3 months బ్యాక్ వాట్సాప్లో వీడియోలో బాగా వైరల్ అయిందండి. బాబు నిజంగా చూస్తే చాలా భయం వేసిందండి. మనసుకి అసలు తట్టుకోలేకపోయాను. సొంత కొడుకు తన ముసలి అమ్మను భయంకరంగా కొడుతున్నాడండి. కోడలు కొడుకు కలిసి బయట కొడుతున్నారండి. ఇంటి బయటన, ఇది కూడా ఇంటిలోనూ కాదు ఇంటి బయటనే కొడుతున్నారు. మరి చుట్టుపక్కల జనాలు ఏం చేస్తారో తెలియదు. నిజంగా ఎంత భయంకర సమాజం ఉందంటే పిల్లరా, కన్న బిడ్డలు కూడా విడిచి వెళ్ళిపోయిన తల్లులు ఉన్నారు. పుట్టినప్పుడు విడిచిపోయిన బిడ్డ తల్లులు ఉన్నారు. కడుపులో ఉన్నప్పుడే అబార్షన్ చేసుకున్న తల్లులు ఉన్నారు. మరి ఇంకా అనేకల ప్రేమ చల్లవని అన్నట్టు దేవుని వాక్యం చెప్పినట్టు మరి ఈ కాలంలో ఇంకా అనురాగం పోయిందిలండి. కుటుంబ సంబంధ ప్రేమ కూడా ఇంకా పూర్తిగా తగ్గిపోయింది. కానీ దాన్ని కూడా దేవుడు పాపంగా పరిగణించారండి. కుటుంబం మధ్య ప్రేమను, ఇప్పుడు భార్య ఉన్నాడు, కుటుంబం ఏర్పరిచింది దేవుడు కుటుంబాన్ని దేనికి ఏర్పరిచాడంటే వాళ్ళందరూ కూడా ప్రేమతో సఖ్యతతో నడుచుకోవాలని దేవుడు కుటుంబం ఏర్పరచడు. కానీ వాళ్ళు తగులు ఆడుకొని విడిపోవడానికి దేవుడు కుటుంబం ఏర్పరచలేదు కదండి. ఇప్పుడు ఒక భర్తకి దేవుడు భార్యని ఇచ్చాడు, కుటుంబం వచ్చింది. ఇప్పుడు భర్త డ్యూటీ ఏంటి? భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, వీరిరువురు పిల్లలను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇవంతా కూడా కుటుంబంలో సంబంధం బాంధ్యలో ప్రధానంగా ఉండవలసిన ప్రేమ. ఆ ప్రేమ అనేది మిస్ అయిపోతే అది మరి ఇంకా కుటుంబం అస్తవ్యస్తం అయిపోద్దని. అటువంటి ప్రేమ లేకపోవడం కూడా దేవుడు దాన్ని పాపంగా పరిగణించాడు. కాబట్టి అనురాహితులు అంటే మనం ఆ పదంగా అర్థం చేసుకోవాలండి. తర్వాత అది 20 వచనం అయితే ఆఖరిగా 21 వచనంలో అంటే 21 చెడ్డ లక్షణం అయితే ఏమి ఉంటుంది పిల్లరా? నిర్దయులు. దయ అంటే దయగలవారు. దయగలవారికి వ్యతిరేక పదం నిర్దయులు అంటే అర్థం ఏంటంటే దయలేని వారు, కనికరం లేనివారు. వాస్తవానికి పౌలు గారు రాసిన ఈ మాటలు రాసిన సమయ కాలంలో బానిసత్వం ఉండేదండి. బానిసత్వం అంటే యజమానులు మనుషుల్ని బానిసలుగా వాడుకునేవారు. చాలా హీనంగా చూసేవారండి వాళ్ళని. చాలా హీనంగా చూసి వాళ్ళకి హింస పెట్టేవారు, చంపేసేవారు కొన్ని సందర్భాల్లో. తర్వాత ఇదే కూడా కొంతమంది ఆ కాలం రోమన్స్ కాలంలో వాళ్ళకి కొన్ని వినోదంగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం భాగంగా మనుషులతో జంతువులతో యుద్ధాలు పెట్టించేవారు. అందులో కాకుండా ఆనాడు క్రైస్తవులను కూడా ఒకప్పుడు
జంతువు స్థానంలో క్రైస్తవుని తీసుకొచ్చి క్రైస్తవుని తీసుకొచ్చి జంతువులతో చంపేసేవారండి ఆ కాలంలో. అది కూడా ఒక హింసలో భాగమే ఉందని. ఇంకా మనిషి అంటే దయ లేదండి. మనిషి అంటే ఆ కాలంలో చాలామంది మనుషులు హీనంగా చూసుకునేవారండి. అంటే ఒక రోమన్ పౌరుడు తన మిగతా రోమన్స్ వారిని ఎలా చూసారంటే ఒక జంతువులో చూసారట, ఒక పురుగులా చూసారట. అది వాస్తవానికి ప్రతి ఒక్క మనుషులు కూడా మనుషులందరూ కూడా దేవుని స్వరూపంలో సృజించబడిన వ్యక్తులు అయినప్పుడు కూడా కొంతమంది మనుషులు ఈ విషయాన్ని మర్చిపోయి నేను ఎక్కువ నువ్వు తక్కువ అని అటువంటి దృష్టిభావం చూడడం, దాన్ని నిర్దయులు అని పదం వాడారు. కాబట్టి ఇంతవరకు కూడా మనం ఏం నేర్చుకున్నామంటే 21 చెడ్డ లక్షణాలు మనం ఆ జాబితా మనం నేర్చుకున్నాం. మరొకసారి మీకు అవన్నీ వివరిస్తాను, మీరు వీలైతే ఒకసారి రాసుకోండి. మొదటి చెడ్డ లక్షణం ఏంటంటే దుర్నీతి, నీతి వ్యతిరేకంగా ఉండడం. రెండోది దుష్టత్వము, దీన్ని పోనీయ లైంగిక అప్రతితను కూడా పదం వాడారు. మూడోది లోభము, విష్ణుకొట్టుతనంగా ఉండడం. నాలుగోదిగా ఈర్ష్య, ఒకళ్ళను చూసి లేకుండా ఉండడం. ఐదవది మత్సరము, ఇది కూడా చెడ్డభావంతో ఒక గురించి మనసు ఏర్పరచుకోవడం. 6 నరహత్య, ఒక వ్యక్తి భూమి మీద ఉండకుండా చేయాలని మనసు కలిగి ఉండడం. 7వది కలహము, గొడవ పడడానికి మనసు కలిగి ఉండడం. 8వది కపటము, ఒకరు మోసగించడానికి చేసే ప్రవృత్తి. 9 వైరము, శత్రుత్వం పెట్టుకోవడం. 10 కొండెగండ్రు, అంటే ఒకరి మీద సాకులు చెప్పడము అంత వస్తుంది. 11 అపవాదకులు, ఒకరి మీద నింద వేయడము, చేయని మీద నింద వేయడము. 12 దేవద్వేషులు, దేవుని ద్వేషించేవారు, దేవుని దూషించేవారు. 13 హింసకులు అంటే ఒక వ్యక్తిని శారీరకంగా బాధ పెట్టడం. 14 అహంకారులు, గర్వపు దృష్టితో ఎదుటి వారిని చూడటం. 5వది బింగంలాడువారు, డంబంగా ప్రవర్తించేవారు, డంబాలు చెప్పుకోవడం తన గురించి తాను. 16 చెడ్డవాటిని కల్పించుకునేవారు, తమ స్వార్థపర కోరికలకు వాళ్ళు నూతన మార్గాలు కనిపెట్టుకోవడం, చెడ్డవాటిని ఆశించడానికి. 17 తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు వాళ్ళకి విధేయతగా లేనివారు, వాళ్ళకి లోబడిన ప్రజలు. 18 అవివేకులు, దేవుని విషయంలో తమ జ్ఞానాన్ని ఉపయోగించలేని వారు. 19 మాట తప్పువారు, నిబంధన మీరేవారు. 20 అనురాగరహితులు, ప్రేమ లేకుండా జీవించేవారు, కుటుంబ బంధవ్యాల మధ్య ప్రేమ లేకుండా జీవించేవారు. 21 నిర్దయులు, దయలేని వారుగా జీవించుండటం. పిల్లలు ఇవన్నీ కూడా పౌలు గారు ప్రస్తావించిన 21 చెడ్డ లక్షణాలు అండి. తర్వాత 32 వచనం చదువుకుంటే, ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అని దేవుని న్యాయవిధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. పౌలు గారు ఏమంటారంటేనండి ఇక్కడ ఇట్టి కార్యములను అంటే అర్థం ఏంటంటే ఈ 21 చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇది ఎవరైతే చేస్తున్నారో అభ్యసిస్తున్నారో పదం వాడు అభ్యసించడం అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో చేసి చూపించడం. ఎవరైతే ఇవన్నీ జరిగిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేని తగినవారట, అవన్నీ కూడా మరణాన్ని తగినవారటండి. అంటే అర్థం ఏంటండి, వాళ్ళందరూ కూడా ఇంకా బ్రతడానికి వీలేదంటే ఇప్పుడు పాపం వల్ల ఏమొస్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఈ పాపానికి ఇవన్నీ పాపాలటండి. లేదా ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. మనం కూడా ఒకప్పుడు ఈ పాపంలో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, అప్పుడప్పుడు మనం ఈ పాపాలు మనం అటువైపు వెళ్తూ ఉంటామండి. కాబట్టి ఇట్టి పాపల జాబితా మనం మనం కూడా పరిశీలించుకోవాలండి. క్రైస్తవులు కూడా ఒక్కోసారి మనం తప్పిపోతూ ఉంటాం కొన్ని విషయాల్లో. అది చూస్తే మనం మళ్ళీ వెంటనే ఇది పాపను గుర్తించి మనం మళ్ళీ తిరిగి ప్రభు రక్తంలో కనబడాలండి. కాబట్టి ఇట్టి కాని అభ్యసించేవారు మరణానికి తగినవారు, అంటే వాళ్ళు ఇంకా మరణానికి అర్హులు. వాళ్ళకి ఇంకా శిక్ష ఏమి ఉంటుందో వాళ్ళ మరణానికి అర్హులు. అది భౌతికమైన ఆత్మీయం అంటే దేవుని దృష్టిలో లెక్కేసుకోండి. కాబట్టి మరణానికి తగిన వారును దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరుగుండియో, అంటే ఇది మరణ తగిన వారు తెలుసు, ఎందుకంటే అది దేవుని న్యాయ విధి సంబంధించింది.
అని వాళ్ళు బాగా ఎరుగుండియు వాటిని చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు కానీ ఇది దేవునికి నచ్చదు, ఇది దేవునికి విరోధమైంది, దేవునికి విరుద్ధమైంది తెలిసినప్పుడు కూడా వాళ్ళు అది కొనసాగిస్తున్నారు. అది అంటే ఎందుకు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ప్రియరా, మనస్సాక్షి అనేది దేవుడు మనసులో పెట్టాడండి. మనస్సాక్షి చెప్పుకోదండి. ఎంతటి వ్యక్తి అయినా సరే, ఎంతటి దేవుని ఎరగిన వ్యక్తి అయినా సరే, వాళ్ళు చేసిన పని వాళ్ళు తప్పుగా అనిపించినప్పటికీ అయినప్పుడు కూడా వారి మనసులో ఒకటి ఉంది, ఏంటంటే మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి అనేది వాళ్ళకి ఒప్పుకోదు. అమ్మో నేను తప్పు చేస్తాను, మనస్సాక్షి అనేది ఇప్పుడు వాళ్ళకి గద్దిస్తూ చెబుతూ ఉంటుందని. కాబట్టి మరణ తగిన వారు అయినప్పుడు కూడా అది దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేస్తున్నారు, చేస్తారు. వాళ్ళు తెలిసే చేస్తారు, తెలిసే పాపం చేస్తారు. ఇది మాత్రం కాకుండా వాటిని అభిషించే వారితో సంతోషంగా సమ్మతించున్నారు. అంతే మాత్రం కాకుండా వారు పాపం చేస్తున్నారు, ఈ పాపాలు చేసిన వారితో కూడా వాళ్ళు ఏకీభవిస్తున్నారు, వాళ్ళని చేయడం కూడా ప్రేరేపిస్తున్నారు జనాలు. ఈ విధంగా లోకమంతా కూడా ఎక్కువ మంది దేవుని ఎరగిన వారు ప్రజలుగా ఉంటే, వీరందరూ కూడా ఇటువంటి పాపాలు కార్యాలు చేస్తూ ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని నుంచి దూరం అయిపోయారు. అందుకని కారణం దేవుని దూరం అయిపోయి కావడం పాపము. ఇప్పుడు చదువుకున్న ప్రతి పాపం లక్షణం కూడా ఇవన్నీ కూడా మనుషులు చేసి పాపం చేసినందుకు అందరూ కూడా దేవుని నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తిరిగి దేవుళ్ళకి రావడం వాళ్ళు చేయవలసింది ఏంటంటే, దేవుడు క్రీస్తునందు అనే పరిధి ఏర్పాటు చేశారు కాబట్టి క్రీస్తుని నమ్ముకొని విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడబడితే ప్రతి ఒక్కరు కూడా దేవుడు మళ్ళీ తిరిగి క్రీస్తులో అందరినీ చేసుకుంటాడు. తద్వారా వాళ్ళకి వాగ్దానాలు అనేది దేవుడు మనకి ప్రసాదించాడు. కార్పిలారా ఇంతలో మనం ఏం నేర్చుకున్నామంటే, 21 చెడ్డ లక్షణాల గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఇటువంటి చెడ్డ లక్షణాలతో మనుషులు దేవుడి నుంచి దూరం అయిపోయారని నేర్చుకున్నాం. మనం కూడా ఇంతకుముందు ఈ లిస్టులో ఉండేవాళ్ళమే. తర్వాత ప్రభు నమ్ముకొని బాప్తిసం ద్వారా మనం ప్రభులోకి వచ్చాం. ఇప్పటికీ మనకి ఈ లక్షణాలు ఉంటే మటుకు దేవుడు దాన్ని మనం అంగీకరించడు. ఎందుకంటే ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు అది మరణానికి తగిన వరకు గ్రంథం చెప్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం ఇలాంటి చెడ్డ లక్షణం మనలో ఉంటే మనం మారు మనసు పొంది మనం ప్రార్థనలో దేవుని ఒప్పుకుందాం. తిరిగి నాయన మమ్మల్ని పరిశుద్ధంగా మమ్మల్ని తీర్చమని దేవుని ప్రార్థిస్తే దేవుడు కూడా మన పాపాలు క్షమించి మనల్ని పవిత్రంగా చేస్తారని. కాబట్టి ఇద్దరు మనం మొదటి అధ్యాయం సంపూర్తిగా నేర్చుకున్నాం. దేవుని చిత్తం బట్టి ప్రభు చిత్తం అయితే మరొక ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్ మనం 2వ అధ్యాయం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక విన్న సహోదరులందరికీ మరొకసారి ప్రభునామంలో నాకు హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు.